V5 న్యూస్కి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం ప్రతి కార్యకర్త ప్రతి పార్టీ నుంచి కూడా శ్రమిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు మనతో ఉన్నారు. అతని పేరు వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారు, పట్లొల్ల ప్రభాకర్ రెడ్డి గారు. వాస్తవ పరిస్థితులు ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉంది, వాళ్ళ యొక్క అంటే ఆచరణ విధానం ఏ విధంగా ఉంది, ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకుంటున్నారు అనే విషయాలను కొన్ని మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా మంచి పనులు చేస్తున్నది, అన్ని అనుకున్నాయన్ని సాధిస్తున్నది. ఓకే. ఇప్పుడు కూడా రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాకు నమ్మకం ఉన్నది. అంటే నమ్మకం ఉన్నది అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఆయనను గెలిపించడానికి ఎలా ప్రణాళిక చేసుకుంటున్నారు? ఎలా ప్రణాళిక అంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకం దగ్గర పోయినాం. అక్కడ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి బీదవారు ఉన్నారు కదా, వాళ్ళు బ్రతకడానికి ఎండాకాలంలో ఏం పని లేకుంటుంది, వాళ్లకు పని కల్పించాలంటని చెప్పి 200 రూపాయలకు రోజు 2 గంటలు పనిచేసి బ్రతుకుతున్నారు. ఇంకోటి ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి జమాన్లో మేము ఇండ్లు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి ఏం చెప్పిండంటే పచ్చ జెండా పసుపచ్చ జెండా ఏ ఇంటి పైన ఉన్నదో వాళ్ళకి ముందుగా లేండి, మీరు తర్వాత కట్టుకోండి అని ఎన్ని ఇండ్లు అవసరం ఉన్నా గ్రామాల్లో ఎవరికి లేదనకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు ఇండ్లు ఇచ్చినాము. పింఛన్లు కూడా మేము రాజశేఖర రెడ్డి అయినప్పుడు గ్రామంలో కొంతమందికే పింఛన్లు వస్తుండే. ఒక దగ్గర అందరిని మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పింఛన్లు ఇచ్చినాం. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు. మా గ్రామ పంచాయతీ దగ్గర 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తామంటే గ్రామ పంచాయతీలో పెద్ద బోర్డు పెట్టిన 200-300ది ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 70 మందికి 10 సంవత్సరాల్లో 70 మందికి మా గ్రామంలో వచ్చినాయి. అంటే కుంటోళ్ళు ఉన్నారు, గడ్డోళ్ళు ఉన్నారు, మొగడు దచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏజ్ కూడా 65 వచ్చిన వాళ్ళకే ఇచ్చిండ్రు. 57 అని 65 సంవత్సరాలకే ఇచ్చిండ్రు. కావున పూర్తిగా విఫలమైంది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని మీరు అంటున్నారు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఏం చేయబోతుంది మరి? ఇప్పుడు దళిత బంధు అని వాళ్ళు మోసం చేసిండ్రు కదా, మేము అటువంటి స్కీములు పెట్టకుండా మంచిగా రుణమాఫీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రుణమాఫీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసిండ్రు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామన్నారు. 15 ఆగస్టులో గల మొత్తం దైవ సాక్షిగా చెప్పిండు మా ముఖ్యమంత్రి. అందుకే రుణమాఫీ అవుతున్నది. మొన్న కూడా రైతు బంధు అని చాలా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు, హరీష్ రావు గారు ఇట్లా. మొన్న మా ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తే దాన్ని వీళ్ళకు ప్లస్ అవుతుందంటని చెప్పి దాన్ని కూడా ఆపేసిండ్రు. మీ ఎలక్షన్లు కాందాడే అది కూడా చేస్తాము. మరి ఇంట్లో కూడా మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. గ్రామంలో ఇంట్లో మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం అంటున్నారు కదా, అంటే అర్హులకి ఇస్తారా, అనర్హుల కూడా ఇస్తారా? అందరికి అర్హులకే ఇస్తాము. అర్హులు చాలా మంది ఉన్నారు. 10 ఏండ్ల కొలు ఎంతమంది పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి, చాలా మంది ఇండ్ల కొరకు చాలా బాధపడుతున్నారు. అర్హులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా సరిపెట్టడానికి మాకు చాలా ఇబ్బంది. అందుకే 5 సంవత్సరాల్లో సరిపెడతాం. ఓకే, సరిపోయింది సార్. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేటివి అమల్లోకి వస్తాయి అన్నారు కదా, చేస్తాము అంటున్నారు. అందుట్లో కొన్ని అయినాయి కదా. మహిళలు అయితే ఫ్రీ బస్సులో పోతున్నారు. అంటే కరెంట్ అది మేము అడగలేమని కొందరు మహిళలు అంటున్నారు. అడగకుండా ఇచ్చేది పెద్ద పని, అడిగింది ఎవరు ఇస్తున్నారు? అడగకుండా ఇచ్చేదే పెద్ద పని. కర్ణాటకలో ఎట్లా అయిందో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని మా తెలంగాణ వాళ్ళు కూడా ఆలోచన చేసి తెలంగాణలో కూడా ఇస్తే మేము చాలా ఇది ఉంటుంది లేడీస్ కంటే అని చెప్పి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఆడివారకే ప్రిఫరెన్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీరు చేసేది ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లు ఏంటి అంటే ఎంపీ ఎలక్షన్. రంజిత్ రెడ్డి గారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమన్నా నెగటివ్ ఫీలింగ్ లేదా ఆయన మీద? అంటే ఇంతకుముందు అక్కడ చేసిండు, ఇక్కడ వచ్చిండు, మరి మా సీనియర్ నాయకులు ఉండ్రి కదా, మా వాళ్ళు నిలబెట్టింటే మేము వేసుకుంటుంటాం కదా అనే ఫీలింగ్ ఏం లేదా? ఫీలింగ్ ఇప్పుడు రేపు అది మారిపోయింది. ఎప్పుడంటే పోయిన సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్లో మా సబితమ్మ గారు ఉండ్రి, మాకు ముఖ్యమైన నాయకురాలు మా తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు ఆమెనే. హోమ్ మినిస్టర్ పదవి చేసింది, 3 సార్లు అన్ని పదవులు అనిపించి అత్తలు పోయింది కదా. ఈ పొద్దు రేపు మారడం మామూలు అయింది ప్రతి ఒక్కరికి. ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రజలు కూడా ఎట్లా అయినారంటే డబ్బులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఓట్లు వేసేటోళ్ళు కూడా. అందుకే ఏ పార్టీ అయినా డబ్బులు ఉన్న వాళ్ళనే ప్రిఫరెన్స్
ఇస్తున్నది అన్నట్లు. ఓకే, నో ప్రాబ్లం. డబ్బులని ప్రాధాన్యత ఇవ్వకుండా సరే అవసరాన్ని బట్టి కూడా సామాజికంగా మార్పు జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మీ గ్రామం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. వీళ్ళందరూ ఓట్లు రంజిత్ రెడ్డికి పడతాయని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఏ విధంగా చెప్పగలుగుతారు? ఏ విధంగా అంటే మన మోడీ ఉన్నాడు కదా, ఆయన ఏం చేసిండు, ఆయన కాదు కాదు మన కేంద్ర మంత్రి ఆయన ఏం చెప్పిండంటే ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ తీసేస్తామని అనందాడే, ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తామని అందాడే, ఎస్టీ బీసీలు ఎస్టీలు వీళ్ళంతా ఏకమై బీజేపీ ప్రభుత్వం పైన వస్తే మావి అన్నీ తీసేస్తారని అట్లా బీజేపీకి ఓట్లేయరు. ఇట్లా టీఆర్ఎస్ కూడా ఏం చేసిందంటే అన్న మాటలు డబుల్ బెడ్రూమ్ కానీ ఏది కానీ చేయలేదు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని నమ్మకంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకి తప్పకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ ఓట్లేస్తారని నమ్మకం నాకున్నది.